ఈనాటి కథ శీర్షిక ఊర్ణనాభుడు. మనం ఉండే ఈ లోకాన్ని, దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన లోకాలన్నీ బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేయటంలో తన నేర్పంతా చూపి ఎంతో అందంగా చేశాడు. కనుక బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఊర్ణనాభుడనేవాడు మాత్రం మెచ్చుకోలేదు. ఊర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు. విశ్వకర్మ ఎవరంటే దేవతలకు మంచి మంచి మేడలు, మిద్దెలు, సభలు కట్టి ఇచ్చేవాడు. తోటలు, ఉద్యానవనాలు, వాటిల్లో చిన్న చిన్న సరస్సులు ఇలాంటివన్నీ తయారు చేసి ఇచ్చి దేవతలకు ఆనందం కలుగజేసేవాడు. అతని కొడుకు ఊర్ణనాభుడు తండ్రి కన్నా నేర్పు కలవాడు. చూసినదల్లా చేసేయగలడు అతను. బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకోవడం విని, ఓస్, బ్రహ్మ గొప్పేమిటి, ఇలాంటి లోకాలు వింతలు నేను చేయగలను అంటూ బ్రహ్మకి మళ్ళేనే ప్రతి ఇది చేయడం మొదలుపెట్టాడు ఊర్ణనాభుడు. ఊర్ణనాభుడు తనతో పోటీ